హే గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మన లైఫ్ స్టైల్స్ మారిపోయాయి. ఇంత ముందులా లేవు. ఇంత ముందు అయితే పొలం పనులు అవి చేసుకునే వాళ్ళం. సో అంతా బాగుండేది. కానీ మన లైఫ్ స్టైల్స్ అనేవి మనం మార్చుకున్న దానికి తగ్గట్టు మనం ఏదో ఒకటి చేయాలి కదా. బాడీ ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఇంట్లో కూడా చేయొచ్చు. కానీ ఇంట్లో చేస్తే అలా అనిపించదు. కానీ జిమ్స్ అవి అయితే కొంచెం మనం ఏదో ఎక్సర్సైజ్ చేసామని ఫీల్ వస్తుంది. ఇదైతే జిమ్ టూరు. టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్తున్నాం 5th ఫ్లోర్లో. ఈ ఫ్లోర్లోనే మనకి జిమ్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉంటాయి. అవి ఏమేమి ఉన్నాయని చూపిస్తాం. మామూలుగా అయితే చెక్క ఉంటాయి ఇల్లులన్నీ. సో ఇది వెయిటెడ్గా ఉంటుంది కదా. సో అంతా ఇటుకతోనే కట్టారు ఇక్కడ. ఇది ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మనము స్కాన్ చేయాలి. కార్డు ఒకటి ఉంటుంది, దాన్ని స్కాన్ చేయాలి. మంత్లీ మనకి అమౌంట్ అనేది పే చేయాలి. మనము ఫ్యామిలీ ప్యాకేజ్ అని ఉంటుంది, సింగిల్ ప్యాకేజ్ ఉంటుంది. అట్లా పే చేసి మనం యూస్ చేసుకోవాలి. ఇక్కడ ఐటమ్స్ అయితే ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తాను, వచ్చేయండి నాతో పాటు. ఇవన్నీ డంబుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ సైడ్ అంతా డంబుల్స్ ఉన్నాయి. ఏదో వాకర్ అట్టుంది. అమ్మాయి కష్టపడుతుంది, ఎవరో అమ్మాయి. ఇవి చిన్న సైజు డంబుల్స్. మా అన్న కూడా కష్టపడుతున్నాడు. రోజు వస్తాడు అన్న. ఇవి స్టెప్స్ లాగా నడవడానికి. అమెరికన్స్ బాగా మూవీస్ పెట్టుకొని చూస్తూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇది స్టార్ట్ అయింది. ఇలా నడవాలి వీటికి. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఐటమ్స్ ఉంటాయో లేదా ఇక్కడే ఇవి ఉంటాయి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. జిమ్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే నా ఫస్ట్ టైం విజిట్. జస్ట్ ట్రై చేసేసాడు అన్న. ఇవి లాకర్స్. మనం ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ తెచ్చుకుంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఈ స్టేడియం వచ్చేసి ఫుట్బాల్, సాకర్ ఇవి ఆడుకోవడానికి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఆడుకోవచ్చు. ఏదైనా సరే మనీ పెట్టాలి, ఫ్రీ అయితే కాదు. బాక్సర్ ట్రై చేస్తున్నాడు అన్న. అవుట్ సైడ్ కూడా పెట్టున్నారు ఇవి ఐటమ్స్. ఒకవేళ ఆ జిమ్ ఫిల్ అయిపోతే బయట కూడా చేసుకోవచ్చు అని. ఇదైతే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడానికి ఇవే. పిల్లలు స్విమ్ సూట్ వేసుకొని రెడీగా ఉన్నారు వెళ్దామని. హెయిర్ తడవకుండా హనీ క్యాప్ పెట్టేస్తున్నాము. అది ఎగ్జైట్మెంట్ మీద ఉంది. హలో హాయ్ గైస్, నేను స్విమ్ చేయడానికి పోతున్నా అంటుంది. బాగా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. ఇవన్నీ డంబుల్స్, అదే స్విమ్ డంబుల్స్. ఇక్కడ ఇవన్నీ యూజ్ చేసుకొని మళ్ళీ ఎక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. మనము ఎక్కడ తీసాము అక్కడే పెట్టాలి. లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్. వచ్చారు వీళ్ళు రెడీ అయ్యి దిగుతున్నారు. ఇటు సైడ్ తెల్లబాబు ఉన్నాడు, చిన్న అబ్బాయి. వాళ్ళు భలే విసిరేస్తున్నారు పిల్లల్ని. విసిరేసి స్విమ్ చేయమంటున్నారు. మనమైతే అలా వేయలేము. అయితే జస్ట్ ఇక్కడ చిన్న దాంట్లో లోతుకి వెళ్తేనే మనకు భయం వేస్తుంటుంది. కానీ వాళ్ళు అలా విసిరేస్తున్నారు. ఫ్రీగా చేసేయండి మీరు స్విమ్ అని. మనం అంత ఫ్రీగా అయితే ఇవ్వలేము అనుకుంటున్నాను. వీళ్ళు కొంచెం లోతుకు పోతేనే భయం వేస్తుంది మనకి. వీళ్ళు ఇక్కడే చేస్తున్నారు. కొంచెం అటు సైడ్ వెళ్ళండి అనేసరికి ట్రై చేస్తున్నారు వెళ్ళడానికి. ఆయన పక్క వెళ్ళిపోయాడు, వీళ్ళు వెళ్ళాక వెళ్ళాలని. డంబుల్స్ ఇచ్చేసాము వాళ్ళకి, వాటితో చేయండి అని. ఇంకా బలి పిల్లలు ఇదినట్టు ఇస్తూ ఉన్నారు. నేను చేస్తున్నాను, ఎగురుతుంది ఆ పిల్ల. ఇడు మరి చిన్నవాడయ్యాడు పాపం, కష్టపడుతున్నాడు స్విమ్ చేయడానికి. స్విమ్ అంతా చేశాక మనకి అవి ఏవి తీసుకున్నాం అవన్నీ అక్కడ పెట్టేసేయాలి. గర 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 తిరిగేసి మన బెట్ మొత్తం వాటర్ మొత్తం పోయి డ్రై అయిపోయిన వస్తాయి. అంటే మన మినీ డ్రైయర్ అనుకో, ఒక 2 minutes. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.